సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇద్రేశం మున్సిపాలిటీలో భార్యాభర్తల హత్య సంచలనం సృష్టించింది. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతులు మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దొంగచింత తాండాకు చెందిన దారావత్ సోముల మంగళగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు మియాపూర్ ఏసీపీ శ్రీనివాస్ కుమార్ తెలిపారు. సోమల నాయక్ మంగమ్మ వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళకి ఉదయం 7ంటికి ఇట్లా మేస్త్రి ఫోన్ చేశారు. నేను 7:30 నేను ఇక్కడికి వచ్చాను. నేను బిహెచ్ఎల్లో ఉంటున్నాను. వచ్చిన తర్వాత ఇట్లా జరిగింది అన్న తర్వాత చూసి కంప్లైంట్ ఇచ్చున్నాము. ప్రొసీజ్ ఎందుకు చంపేశారు ఏంటి అనేది మాకు కూడా తెలియదు. అసలు ఎన్ని సంవత్సరాలు వీళ్ళు నా దగ్గర దాదాపు 3.5 years అయింది. ఎవరితో గొడవలు కానీ మాతో గొడవలు కానీ ఎవరితో ఎలాంటి ఇబ్బంది ఉండదు. మంచిగానే ఉంటారు, అందరితో మంచిగా ఉంటారు. ఎక్కడున్నా సరే అందరు చుట్టుపక్కల వాళ్ళు కూడా వాళ్ళతో పని చేయించుకుంటూ ఉంటారు, మంచిగానే చూసుకుంటూ ఉంటారు. వాళ్ళ మీద కక్షలు కానీ అట్లాంటివి ఎవరితో ఏం లేవు. అసలు ఎందుకు జరిగింది ఏంటనేది మాకు కూడా అర్థం కావట్లేదు. అసలు ఇంకేమైనా డౌట్ ఉందా? ఏమి మాకు అసలు డౌట్ ఏముంటాయి సార్? అసలు మాకు అసలు డౌట్ ఇద్దరు ఆడపిల్లలు, ఒక అమ్మాయికి మ్యారేజ్ అయింది, ఇంకొక అమ్మాయి హాస్టల్లో ఉండి చదువుకుంటాం. ఇప్పుడన్నా చాలా సెలవులప్పుడు ఆ చిన్న పాప వచ్చి వెళ్తుంటాం. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గుండెంగా గ్రామం సార్ దొంగచింతగడ్డ తండా. అంతగానో బిహేవ్ 30 seconds చాలు. మనం కట్ చేసేసి వేస్తేనే వాళ్ళు గ్రూప్లో వేసేసి